క్వశ్చన్ చేస్తా. అంటే నేను అనేది ఒకటే అమ్మా, ఈడీ అనేది ఇప్పుడు ఆమె విచారిస్తున్న ఒక ఖైదీ. మేము ఆమె ఆమె అది చేసింది లేకపోతే తీర్పు ఇవ్వడానికి మేము కాదు. ఒకటే ఈడీ 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 నుంచి అంటే ఈడీ అంటే దేశవ్యాప్తంగా ఇవాళ కేసీఆర్ బిడ్డ ఒకటే లేదు అరెస్ట్ చేయడానికి. అక్కడ అన్ని ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్ ఆమె తీసుకుపోయినారంటే మీరు అది ఏ ఎక్కడ ఉందని తెలంగాణ ప్రజలు కాదు యావత్ భారతదేశం కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి. నేను అనేది ఒకటేంటే ఏ కోర్టు ఉన్నా ఏ ఈడీలు ఉన్నా ఏ ఉన్నా ప్రజా కోర్టు అనేది ఒకటి ఉంటది. ఆ ప్రజా కోర్టులో ప్రజలు నిర్ణయించుకుంటారు ఎవరు ఏంటి అనేది. ప్రజా కోర్టు గురించి పక్కన పెడదాం, ఈడీ చేస్తున్నది లేదంటే ఈడీ ఇచ్చినటువంటి రిపోర్ట్ కరెక్ట్ అని చెప్పి మీరు అంటారా? ఒక్క నిమిషం రామూర్తి గారు ప్లీజ్. డెఫినెట్ గా అమ్మ కోర్టు ఈడీ లేట్ గా చేసినా లేటెస్ట్ గా చేసినా మరి మీ పార్టీ అగ్రనేత మోదీకి సంబంధించి మాట్లాడుతూ ఈడీ సిబిఐ ఈవీఎంలు ఇవన్నీ కూడా ఉన్నటువంటి అస్త్రాలు, ఇవి లేకపోతే కనుక గెలవలేరు, ఇవన్నీ కూడా ఆయుధాలుగా మలుచుకుంటున్నారని చెప్పి మాట్లాడింది రాహుల్ గాంధీయే కదా. 572 కోట్లు కూడా చెప్తానే కదా. నేను ఒకటే ఏమంటున్నానమ్మా, ఇప్పుడు నమ్మకం అనేది కోట్ల మీద నమ్మకం అనేది ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి వ్యక్తి అయినా దానికి ఒక చర్య ఉంటది, దానికి ఒక నిబంధన ఉంటది, దాని ప్రకారంగా ముందుకెళ్తా ఉంటారు. మేము అనేది ఏంటంటే ఇప్పుడు ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే మాటలు కూడా ఇవే, ఈడీ బీజేపీ చేతిలో ఉంది ఆ చేతిలో ఉందంటే గత రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం మాట్లాడినట్టయితే గతంలో కూడా బెడ్రూమ్ ల నుంచి ఇలా రేవంత్ రెడ్డి గారిని తీసుకొని పోయారు. అదే గతి ఎవరికి పట్టింది? ఈ రోజు అదే గతి ఎవరికి పట్టింది అనేది ఇలా తెలంగాణ ప్రజలు ఊహించారు. అదే చెప్తున్నారు ఇలా తెలంగాణ ప్రజలు ఒకటే అడుగుతా ఉన్నారు. గురించి మాట్లాడమ్మా, ఇక్కడ లోకల్ పోలీస్ గురించి నువ్వు మాట్లాడుతుంటా వస్తాం, బరాబర్ వస్తాం, బరాబర్ వస్తాం. 752 కోట్లు జప్తయితే లేదు కానీ 752 కోట్లు రాహుల్ గాంధీ జప్తయినప్పుడు మీరు అదో రైట్ ఇదో రాంగ్ అవుతుందా? మాది ఎక్కడ తప్పైనా, మా ఆస్తులు ఎక్కడ తప్పైనా, కవితకి ఎక్కడ తప్పైనా చూపించండి. 752 కోట్లు జప్తై నిస్సిగ్గుగా దేశం ముందు దొరికిన దొంగ రాహుల్ గాంధీ మమ్మల్ని అంటారు మా దగ్గర ఎక్కడ దొరికింది చెప్పండి, మా దగ్గర దొరికింది చూపెట్టండి, మా ఏం తప్పు చేసిందో చూపెట్టండి. మీ దగ్గర 752 కోట్లు జప్తైనవి దేశవ్యాప్తంగా చూసిర్రు. మీరు మాట్లాడితే ఎట్లా అండి? మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు కాదు ఉపనిషత్తులు వల్ల ఇచ్చినట్టున్నది. ఓపిక ఉన్నది కాబట్టి వచ్చిన ఏది పడితే అది మాట్లాడితే వినండి. ఇక్కడ ఏం లేవు, నోరున్నది కానీ అరిస్తే ఏది నిజాలు అబద్ధాలుగా, అబద్ధాలు నిజాలు కావు. బరాబర్ మాట్లాడుతాం, 100% మాట్లాడు. మధ్య కూడా వస్తాం, మాట్లాడినప్పుడు బరాబర్ వస్తాం. ఓపిక మీకే ఓపిక లేదు, మీరే నోరు తెంచుకుంటున్నారు. రామూర్తి గారు నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను అడిగి నేను జవాబుదారిగా చెప్పాలి. నీకు ఛాన్స్ వచ్చినప్పుడు నీ ఇష్టం మొత్తం స్క్రిప్ట్ చదువుకో. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే స్క్రిప్ట్ కాదు, ఉన్నది వాస్తవాలు చదువుతున్నా. మీకు లేకపోతున్నారు, ఇష్టం లేదండి, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. స్క్రిప్ట్ మీరు స్క్రిప్ట్ చేస్తున్నారు. రామూర్తి గారు కొట్టుకోవడానికి మనం రాలేదు. మీ వర్షన్ మీరు చెప్పండి, మాట్లాడండి. మీరు మాట్లాడండి. మాట్లాడండి మేడం. నేను అనేది ఒకటి ఏంటంటే గతంలో ఎట్లా జరిగింది అట్లా జరిగినప్పుడు ఏం చెప్పారు? ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఇలా కోర్టు నమ్మకం ఉంది, ఇలా కోర్టులు మేమేం చెయ్యం, లా అండ్ ఆర్డర్ ఉంది, గుంజుకపోయారు, మేము చేసినాం పైసా. మరి ఇవాళ ఎందుకు అరుస్తున్నారు? ఇవాళ ఎందుకు నొప్పి మీ దగ్గరకు వచ్చే వరకు తెలుస్తుందా? మీరెందుకు బాధపడుతున్నారు? మీరు ఇప్పుడు మీరు ఎవరికి మీరు ఇప్పుడు తివార్ జైలుకు పోతారు, లేకపోతే మీరు నిందితురాలని ఎవరు చెప్పలేదు కదా. కోర్టుకు మీరు ఇలా ఈడీ అరెస్ట్ చేసింది, విచారిస్తుంది. మీతో పాటు ఆది దంపతులు, మీ భర్త కూడా వస్తాడు ఎంబడి. ఎందుకు టెన్షన్ పడుతున్నారు? 4 రోజులు ఓపిక కట్టుకుందాం మనం. 4 రోజులు ఓపిక పట్టుకొని ఒక మహిళ ఈ విధంగా మాట్లాడడం కరెక్టా అండి? ఆశా గారు దీంట్లో మళ్ళీ మహిళ ఏ విధంగా రామూర్తి గారు ఒక మహిళను అవమానించడం ఎంత సిగ్గు, ఇది ఎంత ఘోరమైన రావద్దంటారు. మళ్ళీ రామూర్తి గారు ప్లీజ్, రామూర్తి గారు ప్లీజ్, మీరు కూడా చెప్పట్లేదు ప్లీజ్. రామూర్తి గారు 33% రిజర్వేషన్ కావాలి, పురుషులతో సమానంగా మహిళలను చూడాలి అనే పద్ధతిలో ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఏదైనా మారితే మహిళలు పురుషులని చెప్పి మీరెందుకు వేరియేషన్ తీసుకొస్తున్నారు? ప్లీజ్ ప్లీజ్. ఒక భార్య భర్తలు ఉన్నప్పుడు ఇవాళ పోలీసులందరూ పోయి గుంజుకొచ్చినప్పుడు రేవంత్ రెడ్డి భార్య ఆడపడుచు కాదా? సిగ్గుండాలి మాట్లాడడానికి. మాట్లాడుతున్నారు ఒక మహిళ మాట్లాడేది కరెక్ట్ మాట్లాడండి. సిగ్గనే మాట మీరు వెనక్కి తీసుకోండి, సిగ్గనే మాట మీరు వెనక్కి తీసుకోండి. రేవంత్ రెడ్డి కేసు ఇంకా అయిపోలేదు, ఇంకా ఉంది. ఇంకా రేవంత్ రెడ్డి కేసు అయిపోలేదు. ఓటుకు నోటు దొంగ ఇంకా ఉంది, కేసు ఉంది, ఇంకా ముందు ఉంది. మీరు ఎంత తొందరపడుతున్నారు? ఇప్పుడు అయిపోలేదు. ఇంకా ఓటుకు నోటు ఇంకా చాలా ఉంది. ఎవరు దొంగ ఎవరు దొర మొత్తం బయట పడుతుంది. ఎందుకు తొందరపడుతున్నారు? ఏదో
రేవంత్ రెడ్డి ఉమ్మడి గారు గుమ్మడికాయలతో భూతాలను ముట్టుకున్నట్టు ఎందుకండి ఇదంతా? రేవంత్ రెడ్డి గారు కుటుంబంతో బెడ్రూమ్ లో ఉన్నప్పుడు అది పర్సనల్ గా ఏ కోర్టు చెప్పదు, ఏ ఈడీ చెప్పదు. బెడ్రూమ్ లో కై గుంజుకరమ్మని ఆ రోజు తెలంగాణ వ్యాప్తంగా అర్ధరాత్రి పూట భార్యాభర్తలు ఉన్న బెడ్రూమ్ లోకి మరి మీరు మాత్రం నోట్ల కట్టాలు పోయి మొత్తం ఎమ్మెల్యేలు right. కొనొచ్చు, రైట్ ప్లీజ్ రాజశేఖర్ గారు కొనొచ్చు. చూస్తున్న 3 పార్టీలది ఇప్పుడేం కొత్తగా కాదు మనకి. ఆఫ్టర్ 1 year నుంచి ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం.